వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పైగా పేట ముడిపడింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ఉద్యమానికి 4 ఏళ్లు నిండాయి. 11,400 కోట్లు గొప్పించినట్లుగా గొప్పగా ప్రకటించిన కేంద్రం ఇంకా గొప్పగా జబ్బలు చరుచుకున్నటువంటి ఏపీ కూటమి ప్రభుత్వం కీలకమైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం లేదు. ఆ నిధులన్నీ కూడా కరిమింగిన వెలగపండులా మాయమైపోతుంటే ఉద్యోగుల తొలగింపుతో ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి పని మరింత వేగం పుంజుకుంది. ప్రభుత్వాల చర్యలతో సహజ మరణం దిశగా నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ కోసం సాగుతున్న ఉద్యమం మీద 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి ఈ ఏప్రిల్ 1తో 4 ఏళ్లు నిండుతున్నాయి. ఒకవైపు 11,400 కోట్లు ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించినా ఉద్యమకారులో భరోసా నింపలేకపోతుంది. స్టీల్ ఫ్యాక్టరీలో రోజురోజుకు కార్మికుల సంఖ్య తగ్గించటం అనుమానాలను పెంచుతోంది. ప్రకటించిన 11,440 కోట్ల కాగితాల్లో లెక్కలు తప్ప కంటికి కనిపించకపోవడంతో కార్మిక లోకం కేంద్రం తీరుకు అనుమానంతో రగిలిపోతుంది. ఏటా అత్యధిక లాభాలతో ఉత్పత్తిలో ఉన్న నెంబర్ 1 స్థానంలో ఉన్న స్టీల్ ప్లాంట్ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థకు సొంత గనులు లేకపోవడంతో పాటు సిబ్బంది కుదింపు కారణంగా ప్లాంట్ ఉత్పత్తి ఘోరంగా దెబ్బతిన్నది. అందుకే ఈ సమస్యను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి, స్టీల్ను విలీనం చేయాలి, గనులు కేటాయించాలి, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును ఆపాలి అనేటువంటి డిమాండ్లతో మనం విశాఖ ఉక్కు యాజమాన్యం ఈ మధ్యకాలంలో 260 మంది కాంట్రాక్టు కార్మికుల్ని తొలగించింది. కార్మిక సంఘాలు ఆందోళనతో తిరిగి పనిలోకి తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని సెంట్రల్ రీజనల్ లేబర్ కమిషనర్ సమక్షంలో విశాఖ ఉక్కు యాజమాన్యం హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు దాన్ని బేఖాతరు చేస్తూ మరో 300 మందిని తీసేయడానికి సిద్ధమైంది. ఏడాదిలో 5,400 మంది కార్మికులను తొలగించేలా చర్యలు తీసుకోబోతుందని కార్మిక నేతలు అంచనా వేస్తున్నారు. మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు ఇచ్చిన 11,440 కోట్ల ప్యాకేజీ కూడా ప్లాంట్ అప్పులు తీర్చి ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పేందుకు జరుగుతున్న కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్నారు. స్టీల్ ప్లాంటుపై మోదీ కపట ప్రేమను ప్రజలందరికీ తెలిసే విధంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల వద్ద స్టీల్ ప్లాంటుపై మోదీ కపట ప్రేమను ప్రజలందరికీ తెలిసే విధంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పరిశ్రమల వద్ద, బస్టాండ్ వద్ద, బజార్ల వద్ద, ప్రజలు నివసించే ప్రాంతాలలో లక్షలాది కరపత్రాలు పంపిణీ చేసేందుకు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు సిద్ధమయ్యాయి. నాయుడు గారు 2047 విజన్ గాని, చంద్రబాబు నాయుడు గారు తెల్లారు లెగిస్తే మాట్లాడే మాటలు గాని, అభివృద్ధి సంక్షేమం ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఏది? కార్మికుల జీవితాల్లో సంక్షేమం ఏది? ఇది మేము అడుగుతున్నాము. మీరు కరెక్టా, మోడీ కరెక్టా? తేల్చండి. విశాఖ ప్రజల్ని మోసం చేయాలి అనుకుంటే మాత్రం విశాఖ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంగీకరించరండి. ఎందుకంటే మోసగాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. మిమ్మల్ని ఒకప్పుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన గత ప్రభుత్వాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు. మేం మాత్రం ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు జేఏసీగా ప్రజల తరపున నికరంగా పోరాడే మేం ప్రతి ఇంటికెళ్లి కరపత్రం పంచుతున్నాం. వాస్తవాలు తెలిసిన కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ప్లాంట్ ఉత్పత్తికి, ముడి సరుకులకు, కార్మికుల జీతభత్యాలకు కాకుండా బ్యాంక్ అప్పులు కట్టడానికి వాడడం మీద కార్మికులు మండిపడుతున్నారు. మరోవైపు 300 కోట్ల రూపాయలు జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, 6,700 కోట్లు ఇతర అప్పులు తీర్చారని, మిగిలిన 3,000 కోట్లు సైతం ఇప్పుడున్న కాంట్రాక్టు కార్మికులను కూడా తొలగిస్తే ఇస్తామనడం దారుణమని కార్మిక నేతలు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ ఏర్పడి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఏప్రిల్ 1న జీవీఎంసీ వద్ద నిర్వహిస్తున్న శిబిరంలో వందలాది మందితో మహాధర్నా జరపడానికి సిద్ధమయ్యారు.